ఏంటి ఏం కూర వండావు? కాకరకాయ కూర వండానండి. చికెన్ వండమంటే కాకరకాయ కూర వండానంటావేంటి? ఏంటే లీలా, ఏం జరిగిందే? ఏంటి ఏం జరిగింది? ఏం జరిగిందో శిరీషక్కకి చెప్పవే. రోజు కొడుతున్నాడు అక్క మా ఆయన. వాడిని కటకటాల్లో వేయించమంటావా లేదా కోర్టుకు తీసుకెళ్లి విడాకులు ఇప్పించమంటావా? ఎందుకక్క మనం పట్టరాయుడు దగ్గరికి తీసుకెళ్దాం, తేలిపోయింది. రాయుడు గారు, దీని మొగుడు రోజు కొడుతున్నాడు, విడాకులు ఇప్పించమంటారా మీరే న్యాయం చేస్తారా? ఏంటమ్మా విడాకులు ఇప్పిస్తావా? అసలు భర్త అంటే ఏంటో తెలుసా నీకు? ఎన్నో మానసిక బాధలతో ఇంట్లోకి వచ్చిన భర్తకి ఒక 90 మ్యాన్సోస్ ఇవ్వాలే కానీ ఇలా రోడ్డున పడకూడదు. అయ్యా, ఆడవాళ్ళు న్యాయం కోసం వస్తే అలా తిరిపించారేంటయ్యా మీరు? మనం చేయలేని పని వాడు చేసినప్పుడు వాడిని మెచ్చుకోవాలి కదా మనం. ఇప్పుడు సీన్ వచ్చేసి ఇలాగా కారు వస్తుంది, కారు పక్క నుంచి ఇలా మనిషి వెళ్తా ఉంటాడు, వెళ్ళేటప్పుడు చూసి వస్తాడు. అన్న ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందో తెలీదా? మూవీ కాలగమనం అనే మూవీ 4 రోజులు ఇక్కడే షూటు. మా ఊర్లోనా? అవును, 4 రోజులు మేము కూడా ఇక్కడే ఉంటాం. మీరిద్దరు మా ఊర్లో 4 రోజులు? అమ్మో, ఇక మా ఊరిలో అడక తినట్టే. అమ్మా, మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు, నేను వచ్చేసా. ఎక్కడికే నువ్వు వచ్చేది? నడవే, బయటకు నడువు. ఏందమ్మా అత్తయ్య అలా నెట్టేశావు? అరే, పోయినసారి అదొచ్చినందుకే నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందిరా. మీ ఆయన కొట్టాడా? పద ఇంట్లోకి. అత్తయ్య గారు, మా ఆవిడేది? లోపల ఉంది. ఇదే 4 రోజులు ఇక్కడే నేను. అమ్మమ్మ, మమ్మీ డాడీ వచ్చారా? అయితే ఈ 4 రోజులు నేను ఇక్కడే. అమ్మో, వీళ్ళు కూడా ఒప్పుకుంటా వచ్చేస్తున్నారేంటి? వదిన గారు, మా కొడుకు కోడలు వచ్చారా? వాళ్ళిద్దరు ఎక్కడికి వచ్చేస్తే మేము అక్కడేం చేస్తామమ్మా? పద, ఈ 4 రోజులు మేము కూడా ఇక్కడే. పద లోపల పద. చిన్న కోడి పిల్లలు తెప్పించుకోయమ్మా. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇవాళ తిరుగుడు బాగా ఎక్కువైపోయింది, ఆకలేస్తుంది సీను. అవునన్నా, నాకు కూడా ఆకలేస్తుంది. రెస్టారెంట్కి వెళ్దాం పద. రెస్టారెంట్కి ఎందుకు, డబ్బులు బొక్క. అయినా ఈ సంక్రాంతికి ఎవరింటికి వెళ్ళినా 4 చక్రాలు 4 అరిసెలు పెడతారు. మన యతీష చెల్లిని పెట్టుకుని రెస్టారెంట్ అంటావేంటి? వెళ్దాం పదా. అమ్మా యతీష. హాయ్ అన్నయ్య, రండి కూర్చోండి. ఏమండి యతీష గారు? ఏంటండి? మా కుక్కకి ఎవరో అరిసేశారండి, అదేమో గిలగలా కొట్టుకొని చచ్చిపోయింది. అదేం కాదు, నేనేం పెట్లా. ఏదో తేడాగా ఉందండి. ఏతీష, కుంకుడుకాయలు కొట్టుకోవడానికి ఏమీ లేదు. ఇదిగో ఈ లడ్డు తీసుకొని వెళ్ళి కొట్టుకో. కాపాడండి నన్ను. అన్నయ్య, మీరు ఇప్పుడు తినకపోతే మా అత్తగారి మీద ఒట్టే. అమ్మని ఏమో పళ్ళు ఊడిపోయినరా.